హాయ్. హాయ్. పేరు? మాన్సా. చిన్న లాజిక్ క్వశ్చన్. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి, ఏంటది? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుంది. ఒకటి ఇట్లా పట్టుకుంటే ఇంకోటి ఊగుతుందా? ఒకటి ఇట్లా పట్టుకుంటే ఇంకోటి ఊగుతుందా? అంటే రెండు ఇట్లా ఊగుతుంటాయా? ఎలానో ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఇంకా రాలేదు. ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఊగుతుందా? ఆన్సర్ నీ మైండ్లో ఏదో రెండు అవుతుంది చెప్పు. ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఊగుతుంది అంటే ఒక చేతిలో పెట్టుకుంటే ఇంకోటి ఎట్లా ఊగుతుంది? ఊగుతాయి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయా? నడుస్తే ఊగుతాయి అనేది తెలుసు. అవి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ ఒకటి రెండు ఉన్నాయి కదా, చాలా ఉంటాయి కదా. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. క్లియర్గా చెప్తున్నా, ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. తెలీదు. ఆన్సర్ చెప్పకపోతే డేర్ చేపిస్తా. ఎందుకు అలా అరుస్తున్నావు? డేరా ఏదో ఒకటి చెప్పు. నీ మైండ్లో ఏమైనా అవుతుందని చెప్పు. ఒకటి పట్టుకుంటే ఇంకొకటి ఊగుతుంది. అంటే మనం ఇట్లా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాం కదా, వెళ్తుంటే ఇది మన చేతితో పాటు ఇది కూడా కాదు. తెలీదు. నెక్స్ట్ క్వశ్చన్. వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. ఏదో తేడాగా ఉందేంటి? జడ కాదా? నొప్పి గట్టిగా గుంజితే వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది నొప్పి? మెల్లగా గుంజితేనే అది కూడా ఒక లాజిక్, కానీ కాదు. వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది. అదే అనుకుంటా ఇంకా అదే నాకు తెలియదు అది. మీరందరూ ఏమైతే అనుకుంటున్నారో నేను కూడా అదే అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది కాదు, వేరేది. చెప్పాను కదా, వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది అని అన్నారు. మరి అదే మాట నేను కూడా చెప్తున్నాను. మీ అందరి మైండ్ లో నా మైండ్ లో కూడా అదే చెప్పు. ఐ థింక్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వేరే ఆన్సర్ ఉంది, చెప్పు. లాజికల్ గా ఆలోచించు. వేసే వాళ్ళకి నేను చెప్పాను లాజిక్ గా అంటే జడ. వేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది. నొప్పి ఉంటుంది కదా జడ లాగితే. ఇంకో క్వశ్చన్ అడిగినా. జోబిలో అది ఉంటే ఎవరిని ఉండనియదు, ఏంటది? జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు. ఐ థింక్ పర్స్ అనుకుంటా. పర్స్ ఉంటే ఎందుకు ఉండనియదు, వేరే వాటిని ఉండని. జేబులోనా? చెప్పండి. చీమ అంటే వేరే వాళ్ళని పెట్టుకొని, వేరే వస్తువులు పెట్టుకొని ఎట్లా పెట్టుకుని అది కుడుతుంటే క్లియర్గా అడుగుతున్నా అంటారు కదా. క్లియర్గా అడుగుతున్నా. జోబిలో అది ఉంటే వేరే ఏమి పెట్టనియదు. జేబులో అది ఉంటే వేరేది ఏ వస్తువును పెట్టనియదు. ఏమి ఉండవు కూడానా? అది వస్తువేనా? ఏవైనా కానీ ఉండవు. నాకు అర్థం కాలేదు సార్. జేబుకు అది ఉంటే ఏమి ఉండనియదు. జోబిలో అది ఉంటే ఏమబ్బా నాకు తెలీదు. ఏం పెడతారు? మూడు క్వశ్చన్స్ అడిగిన మూడు ఆన్సర్ చెప్పాలి. మరి నువ్వు చక్క కడితే నేను చక్కగా చెప్తాను. లాజికల్ గా ఆలోచించలేను. ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఊగుతుంది అన్నారు. మరి ఏం ఊగుతుంది? ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఏం ఊగుతుంది? తకిట.
అవును కదా, ఇట్లా పెడితే ఇట్లా ఊగుతుంటది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన కదా దానికి చెప్పు. ఓకే ఆన్సర్ చెప్తావా? వేసేవాడికి ఏం తెలుసు, వేసుకునేవాడికి తెలుసు బాధ. ఆన్సర్ చెప్తా. దానికి బ్యాంగిల్సా, వాచా, దీనికి ఏందో నాకు తెలియదు ఇక. ఓకే మీరు ఆన్సర్ చెప్పలే కాబట్టి ఒక డేరా చేసావా? మంచిదిస్తే చేస్తా, మంచిదిస్తే చేస్తా. ఓకే ఓకే అర్థమైంది. మంచిదే. మొబైల్ ఓపెన్ చేయి ఒకసారి, లాక్ ఓపెన్ చేయి. చేశాను. అది కాల్ లిస్ట్ ఓపెన్ చేయి. కాల్ లిస్ట్, కాల్ లిస్ట్ ఇది. ఓకే. ఇందులో నేను చెప్పిన నెంబర్కి కాల్ చేసి ఒక ప్రాంక్ చేయాలి. నువ్వు చెప్పిన నెంబర్కి కాల్ చేసి ఫ్రాంక్ చేయాలా? కాల్ చేసి ఫ్రాంక్ చేయాలా? ఓకే నేను చెప్తాను. ఈ నెంబర్కి కాల్ చేసి ఈ నెంబర్ బాబు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్పు. నేను ఫస్ట్ వర్డ్ తప్ప ఇంకేదైనా చెప్తా. మిస్ యూ చెప్పు. మిస్ యూ చెప్పు. ఫస్ట్ వర్డ్ తప్ప ఇంకేమైనా నేను మిస్ అవుతున్నా, ఇక్కడ ఉన్నా రా అని చెప్పు. మీ మమ్మీ ఉందా? మమ్మీ ఉంది. మమ్మీ కాల్ చేయి. మమ్మీ కాల్ చేయాలా? మమ్మీ కాల్ చేసి, మమ్మీ నేను పెళ్లి చేసేసుకున్నా, నేను మిస్ అవుతున్నా, సారీ, ఐ లవ్ యూ. అది ఆల్రెడీ మా అమ్మకి తెలుసు, అది ఆల్రెడీ మా అమ్మకి తెలుసు. ఓకే ఆన్సర్ చెప్పేసి ఇంతకుముందు. ఏం ఆన్సర్? సూది ఆన్సర్. వేసే వాళ్ళకి తెలియదు. సూది, ఇంకొకటి టాటో. సూది ఏంటంటే కుచ్చుతారు, వాళ్ళు వేస్తారు, డాక్టర్ వేస్తారు, డాక్టర్కి పెయిన్ తెలియదు. మనం వేసే వాళ్ళకి తెలియదు, వేయించుకునే మనం వాళ్ళకి తెలుసు కాబట్టి తెలుసు. టాటా కూడా అంతే కదా, వాళ్ళకి తెలియదు పెయిన్.